ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా ఇటు లైఫ్కి సంబంధించి చాలా వరకు టాపిక్స్ మనం మాట్లాడుతూనే ఉంటాం. నాకు ఎన్నో సంవత్సరాలుగా సుపరిచితురాలు మన మెగా9 భక్తికి చాలా విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో గతంలో రాశి ఫలితాలతో పలకరించడం జరిగింది. ఇక ఈరోజు రాశుల గురించి మాట్లాడే ముందు ఒక ముఖ్యమైన విషయం, గురు ప్రభావం, గురు కదలిక అనేది ఈ మాసంలో ఉండటం, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది గోచార రీత్యా, ఈ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు. తను అడిగి ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాను. శ్రద్ధగా వినండి, ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం అమ్మా. గురు ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతోంది కదలిక వలన, గోచార రీత్యా చెప్పండి. గోచారం ఎప్పుడు అవుతుందో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే మేలో ఏమో రెండు మోస్ట్ ఇంపార్టెంట్ గోచారాలు అవ్వబోతున్నాయి. ఒకటి గురు కదలిక, దేంట్లోకి వృషభం నుంచి మనకి మిథునంకి. అలాగే రాహుకేతుల మూమెంట్ కూడా ఉంది. మే 18th ఉంది. గురు కదలిక ఏమో మే 14th ఉంది. సో గురు ప్రభావం అందరూ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా చాలామంది రాసుల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టు మనం చెప్తూ ఉంటాం. అంటే గురు చూపు ఉన్నా కూడా చాలు, మనకి అన్నీ వస్తాయి మనకి అనుకునేవాళ్ళు బోళ్ళంతమంది, నమ్మకం ఉన్నవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. సో ఏ రాసుల వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ చూద్దాము. వృషభం నుంచి యాక్చువల్గా మిథునానికి వెళ్తున్నారు కనుక ఫస్ట్ వృషభానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, తర్వాత మిథునానికి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే తుల చాలా బాగుంటుంది అనమాట. అండ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనం సింహానికి కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి మనం చూసామంటే ధనుర్ రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మీన రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే ఒక కలయిక మూలాన్ని అంతా మొత్తం జాతకం మనం చెప్పడం కొంచెం కష్టమైన ఒక పని. ఒక గురు ప్రభావం అంటే గురు చూపు ఉంటే మనకి ఏది వచ్చినా పాజిటివ్ కింద మారుతుంది అనేది మన నమ్మకం. సో తప్పక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే రాశులు అన్నీ ఇవన్నమాట. వృషభానికి మాత్రం ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఎందుకంటే అటు కుటుంబం బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే డబ్బు వచ్చే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకని ఎప్పుడు చెప్పడం ఏంటంటే వాళ్ళ కదలిక అనేది ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళ చేసే పనిలో కానీ లేకపోతే వాళ్ళ ఒక చోట పనిచేస్తున్నారంటే మంచి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, అలాగే డబ్బు వచ్చే సూచనలు, అంటే ప్రమోషన్ మీద కానీ లేకపోతే మార్పిడి మూల కానీ బాగుంటుంది వాళ్ళకి. అలాగే కుటుంబ రీత్యా కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రెండో ఇంట్లో ఉన్నారు. అలాగే ఏంటంటే మంచి మనకి ఎప్పటికైనా సపోర్ట్కి ఏమంటాం, మనకి పై వాళ్ళు కానీ మన పెద్దలు కానీ తప్పక సపోర్ట్ అనేది ఇస్తారనమాట. ఇంకేం కావాలి లైఫ్కి, ఫస్ట్ కావాల్సింది ఇది. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే సూచనలు కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఇవన్నీ చాలా బాగుంటాయి వాళ్ళకి. వృషభానికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మనం మాట్లాడుకోవాలంటే ధనుర్ ఏంటంటే ధనుర్ రాశికి అధిపతి మనకి గురు, తెలిసిందే. సో ధనుర్ రాశిని చూస్తున్నారు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి కూడా ఎవరికైనా ధనుర్ లగ్నమైనా ధనుర్ రాశి అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట. గురు చూపు అనేది ఉంది అండ్ 7th ఉంది. యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగంలో యోగం చెప్తాం అన్నమాట. సో చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు కుంభానికి ఏల్నాట్స్ అని ఉంది, ఉన్నప్పటికీను గురు చూపు అనేది ఉంటుంది కదా. సో గురు చూపు ఉంటుంది కనుక తప్పక వాళ్ళకి చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఎలాగో మకరానికి ఏలినట్స్ అని వెళ్ళిపోయింది కనుక వాళ్ళకి కూడా బాగుండాలి. శని ఏమో మనకి జూపిటర్ గురు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో కుంభానికి మాత్రం చాలా బాగుంటుంది. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము కుంభరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అని. అలాగే మనకి మిథునానికి కూడా, ఎందుకంటే అదే రాశిలో ఉన్నారు. సో తప్పక అది ఎక్స్పాండ్ అవుతుంది. జూపిటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, అబండెన్స్ అనేది వస్తుంది. అంటే ఏంటి, మనకి సంపద రావడం, అలాగే కుటుంబం పెరగడం, మనకి బాధ్యతలు కూడా పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతేనే మనకి సంపద కూడా వస్తుంది. ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడమే కదా. సో ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో తప్పక నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అందరికీ అన్ని రాసుల వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. ఏదైనా సరే కలయికే. అంటే గురువు ఏంటంటే న్యాచురల్గానే మనకి మంచి చేసే ఒక గ్రహం.
సో మరీ చెడు చేసే గ్రహం కాదు కనుక అన్ని రాసుల వారికి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది. ఏదైనా ఎప్పుడు మనం చెప్పుకునేదే జాతక రీత్యా ఉంటుంది, చూపించుకోవాలి. అదేంటంటే మనం రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాం. చాలా ఉంటాయి, ఇంకా పీరియడ్ ఉంటుంది, అలాగే మనకేంటంటే లగ్నం ఉంటుంది, మళ్ళీ మిగతా ప్లానెట్స్ ఉంటాయి. సో జూపిటర్తో ఏం కలయిక ఉందో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పబోయేది ఇప్పుడు గోల్డ్. అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు గోల్డ్ ఖరీదైన వస్తువులు అన్నారు కాబట్టి గోల్డ్ ఎక్కువగా ఉంటారు. అదే గోల్డ్ కొనుక్కోవడం ఒకటి కాదు, అది అందులో ఎక్కుతుంది. యూజువల్గా ఏంటంటే గురు రాహు కలయిక ఉన్న టచ్ వచ్చినా కూడాను గోల్డ్ అందులో ఎక్కుతుందంట. ఎప్పుడు తగ్గింది అని విన్నాం మేడం. లేదు హైకి వెళ్తుంది. ఇప్పుడు 4 రోజులే కదా ఇది. May 14th మనకి గురుది మూమెంట్ ఉంది, తర్వాత రాహుది మూమెంట్. మనకి కుంభానికి వస్తున్నాడు రాహు. సో కరెక్ట్గా ఏంటి గురు చూపేమో రాహు మీద ఉంది. సో అక్కడ కలయిక ఉంది. సో తప్పక గోల్డ్ అనేది 1 lakh దాటుతుంది. సో ఎప్పటికైనా మనం చెప్పేది అంటే జూపిటర్ మనకి ప్రతీక కూడా మనం ఎప్పుడు చెప్పేది గోల్డ్ చెప్పుకుంటాం, మెటల్. సో తప్పక అది ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే గవర్నమెంట్లో కూడా కొంతవరకు ఏంటంటే మంచి పథకాలు వచ్చినప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం జనరల్గా ఉంటుంది పాలిటీషియన్స్కి అని కూడా చెప్పచ్చు అనమాట. అంటే అందరి సపోర్ట్ ఉంటేనే కదా మనకి బాగుంటుంది. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒక బిజినెస్ అయినా కూడా వెనకాతల మనకి కరెక్ట్గా టైంకి సక్రమంగా జరుగుతూనే అన్నీ బాగుంటాయి. సో అలాగే కొన్ని రాసుల వాళ్ళకి ఇప్పుడు జూపిటర్ మారుతున్నారు కనుక కొన్ని రాసుల వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, కొన్ని రాసుల వారికి బ్యాలెన్స్ అవుతుంది, కొన్ని రాసుల వారికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పుకోవాలన్నమాట. జనరల్గా మన పరిహారాలు చెప్పాలి అంటే కనుక నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, థర్స్డే వెళ్ళి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే గురు కాళ్ళు పట్టుకోమని ఎప్పుడు చెప్తూనే ఉంటాయి, ఏదైనా గురు తర్వాతే మనకి. సో ఏ గురువు అయినా సరే మనం ఏంటంటే ఎవ్రీ థర్స్డే గుడికి వెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకోవడం కానీ చాలా మంచిది. అలాగే గురు జపం చేసుకోవడం మంచిది, అలాగే దానం ఇవ్వడం కూడా చాలా మంచిది. జపం చేసిన తర్వాత మనం దానం చెప్తూనే ఉంటాం అన్నమాట. అలాగే గురు మాదశ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఏంటి, ఇన్ కంపారిజనే మనం ఎప్పుడు చెప్పుకుంటాం. కొంతమందికి అసలు బాగాలేదు అని, మన వృషభ రాశికి చాలా బాగుంటుందని చెప్పుకున్నాం. అలాగే వృశ్చికానికి చాలా బాగుంటుందని లాస్ట్ ఇయర్ నుంచి మనం చెప్తున్నాము. ఇప్పటికి కూడా వృషభానికి బాగుంది, వృశ్చికానికి ఏంటంటే 8th హౌస్కి వెళ్తున్నారు. సో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అలాగా అనమాట. సో బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే గురు ఎప్పుడు ఎక్కువ చెడు చేయరు, ఆయన బెనిఫిట్ గ్రహం. సో అందరికీ బాగానే ఉంటుంది. ఈ పరిహారాలన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. రైట్. సో చాలా వరకు అన్ని విషయాలు చెప్పేశారు. మీరు ఏ రాశిలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నవారు, మరి ఏది కలిసి వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మాతో కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మేడం చెప్పినట్టుగా గోచార రీత్యా మనకి రాశి ఫలితాలు చూసుకోవడం అనేది కామన్ అయినప్పటికీ జాతకాలని ఒకసారి పరిశీలించుకొని, జాతకాలను ఒకసారి చూపించుకొని పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. మరి జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.